హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇది రెఫరెండం మాత్రమే అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో మంత్రులతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రులతో మీడియా సమావేశం వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రావాలంటూ కూడా తను మాట్లాడారు. సో చూద్దాం ఇందులో ఇంకేం మాట్లాడారో. ఇది రెఫరెండం మాత్రమే అంటూ 2 ఏళ్ల పాలనకు ఇది నిదర్శనం అంటూ తను పేర్కొన్నారు. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి అంటూ పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు అంటూ తను పేర్కొన్నారు. 8335 స్థానాల్లో హవా అంటూ శ్రేణులకు ఎవరైతే విన్ అయ్యారో వారికి థ్యాంక్స్ కూడా తెలిపారు. సో ఇప్పటికీ ప్రతిపక్షాలకు అహంకారం తగ్గలేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఎన్నికల సిబ్బందికి అభినందనలు కూడా తెలిపారు. సో స్పీకర్ నిర్ణయంపై స్పందించబోమంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై త్వరలో సమావేశాలు కూడా నిర్వహిస్తామంటూ అసెంబ్లీలో చర్చిస్తాం, ప్రతిపక్షాలకు కూడా అవకాశాలు ఇస్తామంటూ తను పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తం. పిసిసి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సో అడ్డుకున్న పోలీసులు, ఆగ్రహించిన కార్యకర్తలు. ఎప్పటికైనా గెలిచేది సత్యమే అంటూ కూడా ఇక్కడ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు అంటూ కూడా ఇక్కడ మహేష్ గౌడ్ తెలిపారు. కేంద్రం కనుసనల్లోనే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో గురువారం నిరసనలకు దిగారు. ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం నిరసన ర్యాలీకి సిద్ధమవ్వగా గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయం వరకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనకు అనుమతి లేదని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిజాయితీగా సేవ చేయండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం వహించవద్దు, సమాజంలో మార్పు తీసుకొస్తే అదే విజయం అంటూ ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై అక్కడ పాల్గొని మాట్లాడారు. గుడ్ గవర్నెన్స్ కు కృషి చేయండి అంటూ కూడా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక్కడ గాంధీ పేరు మారిస్తే చరిత్ర మారదు అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు అంటూ రాష్ట్రాలపై 40% అదనపు భారం పడుతుంది అంటూ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గాంధీకి రామ్ రామ్, జీ రామ్జీకి జై అంటూ కూడా ఇక్కడ ప్రతిపక్షాల నిరసనల నడుమ కొత్త ఉపాధి పథకం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు ప్రతులు చించేసిన విపక్షాలు స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే భారత్ ఒమన్ల మధ్య స్వచ్ఛాయుత వాణిజ్యం అంటూ ఇక్కడ పిఎం మోదీ పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ తో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల సహకారం ఉంటుంది అంటూ ఇండియన్ యూపీఐ, రూపే, ఓమన్ డిజిటల్ పేమెంట్ అనుసంధానంపై చర్చలు జరుగుతున్నాయి. సో ప్రధాని మోదీకి ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఓమెన్ అనే అత్యున్నత పురస్కారం కూడా దక్కింది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.